ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. పుణ్యం పండినటువంటి వారికే శ్రీ సాయిబాబా దర్శనం లభిస్తుంది. శ్రీ సాయిబాబా సహచర్యంలోకి వచ్చినటువంటి వారికి త్రితాపాలు బాధించవు. అందుకనే గురువు సహచర్యం ఎంతో సుఖవంతమైనటువంటిది. గురువుతో మనం అనుబంధాన్ని పెనవేసుకుంటే మనము ఏ స్థితిలో ఉన్నా సరే బాబా వద్ద ఎవరికీ కూడా తిరస్కరణ ఉండదు. సముద్రం గనక నదీ జలాన్ని, ఊరు నుంచి వచ్చేటువంటి మురికి నీటి ప్రవాహాన్ని రెండింటిని సాగరుడు తన గర్భంలో కలుపుకున్నట్టు పుణ్యాత్ములను, పతితులను, పావనులను అందరినీ కూడా బాబా తన హక్కున చేర్చుకుంటారు. అందుకనే ఈరోజు మనందరికీ కూడా అత్యంత సులువుగా బాబా యొక్క సహచర్యం లభించింది. భగవంతుని వద్ద పతితులకు స్థానం ఉండదు. పతితుడు భగవంతుడి యొక్క కృపను పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తన యొక్క పాపకర్మలన్నీ నశించే వరకు భగవంతుని యొక్క సహచర్యం లభించదు. అందుకనే కలియుగంలో అనేక పాపకర్మలతో వచ్చినటువంటి జీవుణ్ణి అత్యంత సులువుగా భగవంతుని వద్దకు వెళ్ళాలంటే మన పాపకర్మలన్నీ తొలగాలి. కానీ సద్గురువు వద్దకు అవేవీ తొలగకుండానే సద్గురువును ఆశ్రయించి అత్యంత సునాయాసంగా సద్గురువు యొక్క సహచర్యంలో వాటిని మనము పోగొట్టుకునేటువంటి గొప్ప అవకాశం ఒక సద్గురు సహచర్యంలోనే మనకుంది. చాలామందికి 15వ అధ్యాయం ఇష్టం. రెండు రకాలుగా ఇష్టం ఉంటుంది. ఒకటేమిటంటే 15వ అధ్యాయంలో చోల్కరు చక్కెర వదిలేశాడు కాబట్టి మనం కూడా ఏదైనా వదిలేస్తే కోరిక తీరుతుందని చెప్పి కొంతమంది అభిప్రాయం ఉంటుంది. మరి కొంతమందికి బాబా కోసం ఎంత త్యాగం చేస్తే బాబా మనల్ని ఆ త్యాగాన్ని గుర్తిస్తారు. ఇక్కడ చోల్కర్ కథలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నీతి ఏమిటంటే కోరిక కోసం చోల్కర్ చక్కెరను వదులుకోలేదు. కోరిక తీరిన తర్వాత బాబాను చేరడానికి చక్కెరను త్యాగం చేశాడు. ఇటువంటి అపురూపమైనటువంటి కథ 15వ అధ్యాయంలో ఉంటుంది. శ్రీ సాయి సచ్చరితలో ఇంత సులువైనటువంటి అధ్యాయం, భక్తుల మనస్సుకు మధురంగా హత్తుకునేటువంటి అధ్యాయం మరొకటి లేదేమో. అంతేకాదు ఈ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం కూడా. ఈ అధ్యాయం చోల్కర్ కథనే చూస్తాం మనం. చోల్కర్ కథ కంటే ముందు బాబా దాసుగన్ మహారాజుకు చేసినటువంటి ఆదేశం. దాస్గన్ మహారాజు అనేక చోట్ల కథా కీర్తనలు చేయడానికి వెళ్తుండేటువంటి వాడు. మహారాష్ట్ర సాంప్రదాయంలో ఏంటంటే కథా కీర్తన చేసేటువంటి వారిని మహారాజ్ అని చెప్పి సంబోధించేటువంటి వారు. ఆ మహారాజు యొక్క వేషభాష కూడా మహారాజు లాగానే ఉండాలి. మంచి కోటు వేసుకోవాలి, మంచి జరి అంచు పంచగట్టుకోవాలి, పైన పేటా పెట్టుకోవాలి. ఇలా ఉంటేనే అక్కడ హరిదాసును మహారాజుగా గౌరవిస్తారు. మహారాష్ట్ర సాంప్రదాయంలో కీర్తనాకారులందరినీ కూడా గొప్ప మహాత్ములుగా, మహారాజులుగా గౌరవిస్తారు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారము దాస్గన్ మహారాజు కూడా అదే శైలిలో, అదే తరహాలో మహారాజుగా వారు సిద్ధమై కీర్తనలకు వెళ్తుండేటువంటి వారు. కొద్ది రోజుల తర్వాత షిరిడీకి వచ్చి యథావిధిగా తను వేరే చోట కీర్తన చేసేటువంటి ఆ పద్ధతి ప్రకారమే మంచి కోటు, పంచ, తలపైన పేట ఇవన్నీ పెట్టుకొని బాబా అనుమతి కోసం వస్తారు. పక్కన గ్రామంలో కథ పెట్టారు బాబా, నేను వెళ్ళాలి అని చెప్పి. బాబా అంటారు, గను ఈ అనవసరమైనటువంటి బరువు ఈ శరీరానికి ఎందుకు? ఈ బరువును తీసివేస్తే పోలేదా? కథా కీర్తనలో కీర్తనాకారుడి యొక్క గొంతులో తొనికిసలాడేటువంటి ఆర్తినే జనం చూడాలి తప్ప ఈ వేషభాషలు మనకు ఎందుకు గను అని అంటారు. దాస్గన్ మహారాజ్ గారు ఒక్క మాట కూడా చెప్పరు. చెప్పొచ్చు, బాబా మహారాష్ట్ర దేశంలో ఇదే సాంప్రదాయము, ఇలా లేకపోతే కీర్తనాకారుని కీర్తనాకారుగా గుర్తించరు అని చెప్పి దాస్గన్ మహారాజ్ చెప్పి ఉండవచ్చు. కానీ బాబా నోటి నుండి వచ్చినటువంటి మాట ఆ రోజు భక్తులకు అదొక ఆజ్ఞ. ఆ ఆజ్ఞని శిరస వహించాలి. బాబా ఎందుకు చెప్పారు ఏమిటి అనేటువంటి తర్వాత అర్థమవుతుంది. దాస్గన్ మహారాజు వెంటనే తను వేసుకున్నటువంటి కోటు, తన తలపైన ఉన్నటువంటి ఆ పేటాను తీసి బాబా పాదాల వద్ద పెట్టేస్తాడు. బాబా చరణాల వద్ద వాటిని పెట్టిన తర్వాత వారి జీవిత పర్యంతము మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదు. ఒక సాధారణమైనటువంటి పంచ
తన శరీరాన్ని కప్పుకోవడానికి ఒక చిన్న అంగవస్త్రము, మెడలో మాల, చేతిలో చిడతలు, ఇవి తప్ప దాస్గన్ మహారాజు మరొక వస్త్రాన్ని కథా కీర్తనలో ఉపయోగించేటువంటి వారు కాదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఒక్కసారి గురువు ఆజ్ఞ వచ్చిందంటే, గురువు మనల్ని ఈ విధంగానే ఉండాలని చెప్పి నిర్ణయిస్తే ఖచ్చితంగా మనం దానికి కట్టుబడి ఉండాలి. దాస్గన్ మహారాజ్ గారు ఒక నిదర్శనం. వారి జీవిత పర్యంతము వారికి వచ్చినటువంటి ఖ్యాతి మామూలుది కాదు. వారికి జరి అంచు పంచెలు, పట్టు వస్త్రాలు, ఖరీదైనటువంటి కోట్లు పేటాలు ఇవ్వడానికి అనేక మంది లైన్లో ఉన్నారు. కానీ వాటి కోసము ఏ రోజు కూడా దాస్గన్ మహారాజ్ పాకులాడలేదు. బాబా ఆజ్ఞను శిరసావహించాడు కాబట్టి దాస్గన్ మహారాజ్కి ఏం దక్కింది? ఆధునిక మహీపతి అనేటువంటి గొప్ప గౌరవం దక్కింది. దాస్గన్ మహారాజు కీర్తన కోసము ఆయన డైరీలో రోజులు ఖాళీ ఉండేటువంటివి కాదు. పెద్ద పెద్ద సంస్థానాధీశులు, గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులు, నవాబులు, అనేక మంది అధికారులు దాస్గన్ మహారాజు యొక్క కీర్తన కోసము ఎదురు చూసేటువంటి వారు. ఒక ఊర్లో దాస్గన్ మహారాజ్ కీర్తనకు అవకాశం లేకపోతే ఏ గ్రామంలో పెడితే, ఏ పట్టణంలో పెడితే ఆ పట్టణానికి బండ్లు కట్టుకొని వచ్చేటువంటి వారు. ఇక్కడ ఏం జరిగింది? హరిదాసులుగా తెచ్చిపెట్టుకున్నటువంటి వేషాన్ని తీసివేస్తే ఖ్యాతి ఎంత పెరుగుతుందో చూడండి. అప్పటి వరకు ఏముంది? బాగా టిప్పు టప్పుగా రెడీ అయినటువంటి వాళ్ళనే మహారాజులుగా సంబోధించేటువంటి వారు. ఆ వారి యొక్క వస్త్రధారణను చూసి అందరూ కూడా గౌరవించేటువంటి వారు. కానీ దాస్గన్ మహారాజుకు ఆ వస్త్రధారణే లేదు. ఒక సాధారణమైనటువంటి కాటన్ పంచె, దానికి జరీ కూడా ఉండకపోయేది. ఒక సాధారణమైనటువంటి ఉత్తరీయం కప్పుకుంటే శరీరం కనిపించేది. గురువు చెప్పినట్టు ఎంత నిరాడంబరంగా తన జీవితాన్ని సాగించాలో దాస్గన్ మహారాజ్ అదేవిధంగా సాధించాడు. ఎంత గొప్ప ఖ్యాతిని దాస్గన్ మహారాజ్ పొందారు. ఎంతమంది మహాత్ముల యోగుల చరిత్రను దాస్గన్ మహారాజ్ రాయగలిగారు. అంతేకాదు బాబా ఒక మాట చెప్పారు, గను చూడాల్సినటువంటి హరిదాసు పాండిత్యము, హరిదాసు గొంతులో తొణికిసలాడేటువంటి మహాత్ముల కథలు శ్రోతల యొక్క మధులను తాకాలి, ఈ వేషభాషలు కావు అని చెప్పి దాస్గన్ మహారాజు అదే శైలిలో వారు జీవిత పర్యంతం కథ చెప్పారు. దాస్గన్ మహారాజు ఏ మహాత్ముని కథ చెప్తున్నా శ్రోతల యొక్క హృదయం ద్రవించి కన్నీటి ధారలు కారేవట. అంతగా మైమర్పించేటువంటి వారట. ఇప్పటికీ కూడా మహారాష్ట్ర దేశంలో భక్తి వర్ధిల్లడానికి, భక్తి ప్రజ్వలించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి కీర్తన సాంప్రదాయం. ఇప్పటికీ కూడా దాస్గన్ మహారాజు శిష్య పరివారంలో అనేక మంది అనేక చోట్ల ఉన్నారు కీర్తన సాంప్రదాయంలో. అంతెందుకు ఈరోజు అనేక మంది యువకులు కీర్తన సాంప్రదాయంలో ఎలా కథ చెప్పాలనేటువంటి విషయంలో అనేక యూనివర్సిటీల్లో దాస్గన్ మహారాజ్ జీవితము, వారు చేసినటువంటి కీర్తనలపైన పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ పిహెచ్డీలు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. ఎందుకు? అనేక మంది కీర్తనాకారులు ఉన్నారు కదా మహారాష్ట్ర దేశంలో. వాళ్లకు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎందుకు దాస్గన్ మహారాజుకు దక్కింది? గురువు చెప్పినట్టుగా గొంతులో మహాత్ముల యొక్క ఖ్యాతి తొణికిసలాడాలి. ఆ ఖ్యాతి శ్రోతల యొక్క హృదయాలను తాకాలి. ఆ విధంగా వారు శిక్షణ పొందారు. ఆ విధంగా గురువు నిర్దేశించినట్టు వారి యొక్క కీర్తన సాంప్రదాయాన్ని కొనసాగించారు. అందుకనే భక్తుల హృదయాల్లోకి సూటిగా వారి యొక్క కథ చేరేటువంటిది. అందుకు నిదర్శనమే 15వ అధ్యాయం కదా. కౌపినేశ్వర ఆలయంలో దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తన, థానేలో ఉన్నటువంటి ఆ ఆలయం చాలా సుప్రసిద్ధమైనటువంటిది. ఆలయంలో అనేక మంది కీర్తనలు చేశారు. కానీ దాస్గన్ మహారాజ్ కీర్తన చేస్తున్నారంటే ముంబై నుంచి, అనేక ప్రాంతాల నుంచి, పూణే నుంచి, దాదర్ నుంచి అనేక మంది అక్కడికి చేరేటువంటి వారు. ముంబైలో ఎక్కడ దాస్గన్ మహారాజ్ కథ చెప్పినా, ఇక్కడ నానాసాహెబ్ చందోర్కర్ గారి గురించి మాట్లాడుకోవాలి. నానాసాహెబ్ చందోర్కర్ వల్లనే దాస్గన్ మహారాజు బాబాకు అంకితం కాగలిగాడు. వీరిద్దరూ కూడా ఉపన్యాసాల ద్వారా, కీర్తనల ద్వారా చేసినటువంటి కృషి మూలంగా మధ్య భారతదేశంలో గుజరాత్, తర్వాత ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర దేశాల్లో బాబా యొక్క ఖ్యాతి విస్తృతంగా వ్యాపించింది.
ఆ విధంగా దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తనలు ఎంత త్వరగా భక్తులను ప్రభావితం చేస్తాయి. దాస్గన్ మహారాజు కీర్తన ప్రారంభం కాగానే సాధుజనుల యొక్క స్మరణ చేసిన తర్వాత ఖచ్చితంగా బాబా యొక్క మహత్తు గురించి వారు చెప్పేటువంటి వారు. కౌపినేశ్వరాలయంలో బాబా యొక్క మహత్తు గురించి చెప్తుండగా ఒక అమాయకమైనటువంటి భక్తుడి హృదయం కదిలింది. ఆ హృదయానికి విశ్వాసం కుదిరింది. ఈ మహారాజు ఇంత గొప్పగా చెప్తున్నాడు, ఈ మహాత్ముడు గనుక నన్ను కరుణిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఉద్యోగం శాశ్వతం కావడానికి నేను పరీక్ష రాస్తున్నాను. నాకు ఇదే చివరి అవకాశం. ఒకవేళ ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణుని కాలేకపోతే ఉన్న ఈ టెంపరరీ ఉద్యోగం కూడా పోతుంది. బాబా, నువ్వు ఎలాగైనా సరే నీ కృప చూపి నన్ను ఈ పరీక్షలో గట్టెక్కిస్తే నేను షిరిడీ వచ్చి నీ సమక్షంలో కలకండ పంచి పెడతాను అని అంటారు. అంటే ఇక్కడ ఎంత తక్కువ వ్యవధిలో ఒక భక్తుడి హృదయాన్ని సాయిబాబా భక్తి తాకిందంటే ఇక్కడ కీర్తన చేసేటువంటి కీర్తనాకారుడి యొక్క గొంతులో ఎంత గొప్ప ఆర్తి ఉండి ఉంటుంది. బాబా యొక్క మహిమను చెప్పేటప్పుడు ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా దాస్గన్ మహారాజ్ చెప్పుంటారు. ఎందుకంటే సాధారణంగా ఎవరి గురించి అయినా సరే మనకు పదే 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 చెప్తే అది చెవికి ఎక్కుతుంది. కానీ కౌపినేశ్వరాలయంలో చాలా తక్కువ నిడివిలో బాబా గురించి చెప్పగానే అంత విశ్వాసం ఎలా చోల్కర్కు వచ్చింది? ఒక్క చోల్కర్కే కాదు, దాస్గన్ మహారాజు ఎక్కడ కీర్తన చేసినా కీర్తన అయిన తర్వాత ఎవరైనా డబ్బు ఇవ్వబోతుంటే ఒకే మాట చెప్పేటువంటి వారు, మీరు నాకు కాదు డబ్బు ఇవ్వాల్సినటువంటిది, ఈ డబ్బు తీసుకొని ఇంకొంత మీరు జమ చేసుకొని వెళ్ళి షిరిడీలో ఉన్నటువంటి నా గురువైనటువంటి శ్రీ సాయిబాబాను దర్శించండి, మీ యొక్క కర్మలు నశించిపోతాయి, మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పేవారు తప్ప ఎవరి దగ్గర కూడా కాని పుచ్చుకునేటువంటి వారు కాదు. చోల్కర్కు ఉద్యోగం శాశ్వతమైంది, కానీ షిరిడీ వెళ్ళాలంటే దారి ఖర్చులు, బాబా కలకండ పంచాలంటే అక్కడ డబ్బు కావాలి. ఒక మధ్యతరగతి కుటుంబం పరిస్థితి ఎట్లుంటుందంటే సహ్యాది పర్వతాల్లో ఉన్నటువంటి నానేఘాట్ పర్వతాన్ని ఎక్కొచ్చేమో కానీ ఒక సాధారణమైనటువంటి సంసార జీవితంలో ఉన్నటువంటి వారు ఇల్లు గడప దాటడం చాలా కష్టం. గడప దాటితే మొత్తము కూడా ధనమే కదా, ప్రయాణ ఖర్చులు కావాలి, కలకండ కొనడానికి డబ్బులు కావాలి. చోల్కర్ ఒకే ఒక ఉపాయాన్ని చేస్తారు. ఏంటంటే నేను బాబాను దర్శించుకునే వరకు నేను చక్కెరను మానేస్తాను. ఎందుకు చక్కెర మానేశాడు? ఈరోజు మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో అన్నిటికంటే కూడా ప్రీతి దేనిపైన ఉంటుంది? మధురమైనటువంటి దానిపైన కదా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాబా ఉద్యోగాన్ని ఇచ్చి తన జీవితాన్ని మార్చాడు, తన జీవితంలో మధురిమను తీసుకొచ్చాడు. కానీ నా జీవితంలో ఒక కొత్త మధురిమ వచ్చినా సరే ఆ మధురిమను నేను గుర్తుపెట్టుకోవాలంటే ఆ మధుర పదార్థం యొక్క విలువ నాకు తెలియాలి. అందుకోసం అని చెప్పి నా జీవితానికి మాధుర్యాన్ని ఇచ్చాడు, ఇది శాశ్వతమైనటువంటిది. కానీ బాబాను చేరుకోవడానికి, బాబా వద్ద మొక్కును చెల్లించుకోవడానికి నేను రోజు ఉపయోగించేటువంటి ఈ మధుర పదార్థాన్ని నేను వదిలేయాలి. ఎంత గొప్ప త్యాగం కదా. ఆ విధంగా చక్కెర వదిలేసి ఎన్ని నెలలు వదిలాడో, ఎన్ని పండగలు చక్కెర లేనటువంటి సేమియా తిన్నాడో, పాయసం తిన్నాడో మనకు తెలియదు. కానీ చివరకు షిరిడీకి చేరుకొని బాబాను దర్శించుకొని కలకండ పంచుతాడు. బాబా అంటారు, నీ యొక్క త్యాగాన్ని నేను గుర్తించాను, నువ్వు అనుకున్నటువంటి మొక్కు తీరిపోయింది. బాబా ఇక్కడ నువ్వు మొక్కు చెల్లించావని అనలేదు నేరుగా, నీ త్యాగాన్ని నేను గుర్తించాను, నీ త్యాగం అపూర్వమైనటువంటిది, నీ మొక్కు నాకు అందినది, కలకండ అందరికీ పంచావు అనేటువంటి మాట చెప్తారు. అంతకంటే ముందే చోల్కర్ త్యాగాన్ని గుర్తించాలనేటువంటి విషయం బాబా చెప్తారు. బాబా దర్శనం కాగానే జోగును పిలిచి చెప్తారు, ఎందుకంటే జోగింట్లో అతిథి, ఈరోజు నీ అతిథికి టీలో చక్కెర వేసి ఇవ్వు అని అంటారు. జోక్ ఆశ్చర్యం వేస్తుంది. బాబా ఎప్పుడు కూడా వారి జీవిత పర్యంతంలో టీ తాగలేదు తెలుసా. టీ తాగనటువంటి ఈయనకు చక్కెర ఎక్కువ వేసి ఇవ్వమంటాడేంటి టీలో అనేటువంటి సంశయం జోక్కు కలుగుతుంది. కానీ చోల్కర్ యొక్క హృదయం ద్రవించిపోతుంది. అరే రే, నేను ఏ పదార్థాన్ని అయితే వదిలేశానో దాన్ని బాబా గుర్తించారు.
ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసేటువంటి ప్రతి పని, ఆయన కోసం చేసేటువంటి ప్రతి త్యాగం ఆయన గుర్తుపెట్టుకుంటాడు. చోల్కర్తో ఎంత అద్భుతంగా చెప్తారంటే, మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరమాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు, దీనిని నువ్వు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలుస్తుంది. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. కేవలం భక్తి భావంతో బాబా వైపు మరలితే చాలు, బాబా ఎప్పుడూ మన వైపే ఉంటారు. అంతేకాదు, మీరెక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, మీరు చేసేటువంటి ప్రతి పని నాకు తెలుసనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చోల్కర్ యొక్క ఉదంతం ఒక నిదర్శనం కదా. మనం ఎక్కడ ఏ త్యాగం చేస్తున్నాం బాబా కోసం ఎంత పరితపిస్తున్నాం, లేదా ఉదాసీనతతో ఉన్నామా, ఇవన్నీ కూడా బాబాకు తెలుసు. అందువల్ల బాబా మనల్ని ఎప్పుడూ కూడా గమనిస్తున్నారనేటువంటి ఎరుకతో మనం ఉండాలి. వారు ఎప్పుడూ కూడా ఒక కన్ను మన పైన వేసి ఉంచుతారు. ఎందుకంటే మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. మంచి చేస్తుంటే సంతోషిస్తారు, చెడు వైపు వెళ్తుంటే దారి సవరించి మళ్ళీ మనల్ని మంచి దారిలో పెడతారు. మీరు అనుకుంటారేమో నేను ఎక్కడో ఉన్నానని చెప్పి. నేను ఎప్పుడూ కూడా మీ హృదయ నివాసినే, నేను మీ అంతర్యామినని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు మన అంతరంగంలో బాబా ఉంటారనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా స్పృహను కలిగి ఉండాలి. బాబా ఎప్పుడు నా అంతర్యామి. బాబా కేవలం షిరిడీలో మాత్రమే ఉండరు, బాబా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనల్ని గమనించరు. బాబా అంతటా ఉంటారు, ముఖ్యంగా నా హృదయంలో ఉంటారు. వారు నా అంతర్యామి. నేను ఏం చేస్తున్నా బాబా గమనిస్తూనే ఉంటారు. ఇది మనకు ఉండాల్సినటువంటి స్పృహ. ఎందుకంటే బాబా సర్వత్రత నిండి ఉంటారు. ఒక మాట చెప్తారు ఇక్కడ బాబా, నన్ను వేరుగా భావించకండి, మీకు నాకు భేదం లేదు, ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మనకు మామూలుగా అనిపించినా కానీ ఇదే వాస్తవం, ఇదే సత్యం. ఎప్పుడూ కూడా బాబా మనల్ని కనిపెట్టుకొని ఉంటారు. అదేవిధంగా మీరు నేను వేరు కాదు అనేటువంటి బాబా చెప్పినటువంటి మాట పరమ సత్యమైనటువంటిది. అలా తెలుసుకున్నటువంటి వారు మాత్రమే భాగ్యవంతులు అవుతారని చెప్తున్నారు. చోల్కర్ మాదిరిగానే అనేక మందికి ఇటువంటి ఎన్ని అద్భుతమైనటువంటి అనుభవాలను బాబా ఇచ్చి ఉంటారు. ఆ అనుభవాలే బాబా పట్ల మనకు భక్తిని, శ్రద్ధను పెంచడానికి ప్రధానమైనటువంటిది. ఇంకా ఏ ప్రాతిపదిక లేదు. బాబా పట్ల మనకి ఇంత బలమైనటువంటి విశ్వాసం ఉండడానికి ఆయన ఇచ్చేటువంటి ప్రతి అనుభవమే. అందుకనే మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా, ఏమాత్రం కూడా వారి నుంచి వేరుపడిపోకుండా, వారు ఎప్పుడూ మన అంతర్యామి అనేటువంటి భావనలో ఉండడానికి ఆయన అనుభవాలు ఇస్తూనే ఉంటాడు. ప్రతిరోజు మనకు సుదినమే, ప్రతి సందర్భము మనకు ఆత్మీయమైనటువంటి కలయిక బాబాతో ఉంటుంది. ఈ విధంగా బాబాతో మన సహచర్యం కొనసాగితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ అధ్యాయంలో బల్లి కథ ఉంటుంది కదా. బల్లి చకచకా తిరుగుతూ పలుకుతూ ఉంటే ఒక వ్యక్తి జిజ్ఞాసతో అడుగుతారుగా, బాబా ఎందుకు ఆ బల్లి ఆ విధంగా శబ్దం చేస్తుంది అని చెప్పి. అప్పుడు బాబా అంటారు కదా, దాని చెల్లెలు వస్తుంది ఔరంగాబాద్ నుంచి, అందుకనే సంతోషంగా ఉంది అని చెప్పి. ఎవరైతే బాబాను అంతర్యామిగా భావిస్తారో, బాబా సహచర్యంలో వారి సహచర్యాన్ని అద్భుతంగా అనుభవిస్తారు. కొన్ని సంవత్సరాలుగా ఆ బల్లి ద్వారకామాయి చూరుకు పట్టుకొని ఉంటుంది. అది ఉన్నటువంటిది ఒక చూరు పైన కాదు, అది సద్గురు యొక్క సహచర్యంలో ఉంది. కొంతమంది బల్లి కథను ఎగతాళి చేస్తున్నారు కదా. ఎస్, వాళ్ళకు ఎగతాళిగా అనిపిస్తుంది. ఎందుకంటే సద్గురువు యొక్క సహచర్యం ఉన్నటువంటి వారికే ఆ బల్లి కథ మహిమ తెలుస్తుంది. ఈరోజు మనకు కూడా సద్గురు సహచర్యం ఉంది కాబట్టే మనకు విజ్ఞత వచ్చింది. మనకు సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా, సిక్స్త్ సెన్స్ ఖచ్చితంగా బాబా భక్తులకు ఉంటుంది. ఆ సిక్స్త్ సెన్స్ ఎవరో తెలుసా? నీలో అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీ సాయి బాబా. సిక్స్త్ సెన్స్ అంటే అది అతీతమైనటువంటి శక్తి కాదు. భగవంతుణ్ణి మన అంతర్యామిగా చేసుకుంటే ఖచ్చితంగా సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది. 15వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం అయినప్పటికీ కూడా ఈ అధ్యాయం కమనీయమైనటువంటిది. ప్రతిరోజు కూడా ఈ అధ్యాయాన్ని తప్పకుండా పారాయణ చేయండి. పారాయణ చేస్తే ఒక్క చోల్కర్ కథలో ఉన్నటువంటి ఆ చక్ర త్యాగాన్ని మాత్రమే చూడకండి. బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు, నేను ఎప్పుడూ కూడా మీ హృదయంలో ఉంటాను, నేను అంతర్యామిగా ఉంటాను, ఇలా నన్ను తెలుసుకున్నటువంటి వారు భాగ్యవంతులు అనేటువంటి మాట ఉంది కదా, అది పదే పదే మన చెవుల్లో, మనస్సుల్లో స్థిరంగా ఉండడానికి ఈ అధ్యాయం ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాదు గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఎంత గొప్ప కీర్తిని మనం పొందుతాము, మనం ఆశించినటువంటి జీవితం మనకు లభిస్తుంది అనేటువంటిది దాస్కన్ మహారాజ్ జీవితం మనకు ఇక్కడ తెలియజేస్తుంది. చోల్కర్ కథ అంటే మనం ఈరోజు ఏదో కోరిక కోసం మానేసేటువంటి పదార్థం కాదు, అందులో త్యాగం ఉంది. ఆ త్యాగం దేనికోసం చేశారు? బాబాను చేరుకోవాలనేటువంటి తపన కోసం ఆ త్యాగం చోల్కర్ చేశాడు. కాబట్టి ఇటువంటి రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి అధ్యాయాన్ని చాలామంది ఈరోజు ప్రతిరోజు నిత్యపారాయణ అధ్యాయంగా 15వ అధ్యాయాన్ని చేస్తారు. నిజంగా ఇది మన జీవితాలకు శాంతిని, ప్రశాంతతను, సుఖాన్ని ఇచ్చేటువంటి అధ్యాయం 15వ అధ్యాయం. ఈరోజు మరలా 15వ అధ్యాయాన్ని మననం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక ఆత్మతృప్తి కలుగుతుంది, ఆత్మానందం కలుగుతుంది. శ్రీ సాయి బాబా ఎవరో కాదు, మన అంతర్యామి అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. అదే మన మనసులో స్థిరపడుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.